హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ లాక్స్ మాట్లాడుతున్నాను. ముందుకుంటే మీ అందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఖాళీ లేక డ్యూటీ ఉండడం వలన చేయలేదు. ఏమనుకోకండి ప్లీజ్. ఈ ప్లేస్ ఎక్కడని చూస్తున్నారా? కువైట్ మాలియాలో బీచ్ పక్కన ఉన్న ఏరియా పార్కింగ్ ప్లేస్ ఇదంతానే. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. ఇవే కాదు, ఇంకా 3 కార్లు ఉంటాయి. ఇది పొద్దున్నే కాబట్టి ఇన్ని కార్లు ఉన్నాయి. ఇప్పుడు మేము బీచ్లో ఉన్నాం. మేము ఇప్పుడు చూడండి బీచ్ మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియోలో బీచ్ ఏంటి చూపిస్తాను. కొంతమంది మన ఇండియా వాళ్ళు ఏమనుకుంటారంటే కోవిడ్లో బీచ్లు ఉంటాయి అనేసి నన్ను అడిగారు. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటాయని చెప్పేసి ఒక వీడియో చేయమన్నారు. ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి. కువైట్ మొత్తం బీచ్ ఏరియా మాట ఇదంతా చాలా పెద్దది. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 బీచ్లు ఉన్నాయి, ఇంకా ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి నేను కూడా అప్లోడ్ చేస్తాను వీడియో. మొత్తం ఈ బీచ్ వీడియో అంతా ఫుల్ వీడియో చేస్తున్నాను. మొత్తం చూడండి ఎండ్ వరకు. ఇది ప్రతి ఒక్కరు అన్ని కంట్రీస్ వాళ్ళు మొత్తం ఇక్కడికి సెలవుకు వస్తారు. సెలవుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా ఫేస్లో చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే నెల మొత్తం కష్టపడి ఈ యొక్క సెలవు కోసం చూస్తారు. నెలంతా కష్టపడి ఈ యొక్క సెలవుకు వస్తే నెలలో చేసిన పని అంతా కష్టమంతా ఈ యొక్క సెలవులో మర్చిపోతారు. ఎందుకంటే అన్నీళ్ళు తమ్ముళ్ళు చుట్టాలు వీళ్ళందరూ కలుస్తారు. ఈ నెలలో ఒక రోజు కలుస్తారు. ప్రతి ఒక్కరు కలుస్తారు. అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. నాకు కూడా ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడో లేని వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా. ఇప్పుడు మన ఇంటికల్లా కలిసిడానికి ఉండదు. ఇక్కడ ఈ యొక్క సెలవులోనే కలిసిడానికి ఉంటుంది. అందుకనేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ మాలియాలో కలుసుకుంటారు. చాలా మంది ఎంత కష్టపడతారో మనకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ ఎంజాయ్గా ఉంటున్నారు, ఎంజాయ్గా హ్యాపీగా ఉన్నారు అనేసి అనుకుంటారు. మనం చేసిన పని వాళ్ళకి తెలియదు కదా. మనకి ఇక్కడ డ్రైవర్ కింద వచ్చామంటే ప్రతి ఒక్క పని చేయాలి. అంతేకాని మన డ్రైవర్ కింద వచ్చాం, డ్రైవింగ్ జాబే కదా అనేసి అనుకుంటాం. కాబట్టి వాళ్ళు మన ఇంట్లో అయితే ఇంట్లో పని చేస్తున్నామో డ్రైవర్ కింద, ఆ డ్రైవర్ కింద ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఏ పని అయితే చెయ్యాలి కంపల్సరీగా. మన దేనికి వచ్చాం డ్రైవర్ కోసం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పని చెయ్యాలి. చేసి ఈ యొక్క సెలవులో ఇలాగ హ్యాపీ చేస్తాం. చూడండి ఒకసారి. ఎదవి కన్న ఎద తీయనిది అడగలేక ఒక మాటే అడగనా, ఒక మాటే తెలుపనా. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో వేరే ఏరియాకి వెళ్ళి నెక్స్ట్ బీచ్ చూపిస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో లొకేషను. ఈ వెనకాల ఇక్కడ కొంతమంది చాలా మంది బయట కంట్రీస్ అందరూనే సరదాగా ఉన్న వాళ్ళందరూ చేపలు పడుతుంటారు సరదాగానే. చూడండి ఆ గ్యాలం వేసేది ఉంది కదా, అది కూడా రెంట్కి ఇస్తారు. అది గంటకి ఎంతని చెప్పిన ఉంటుంది. వీడియో ఎలాగుందో లైక్ చేసి ఫాలో చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.